कर्ज अदा नहीं करने पर दोस्त ने किया दोस्त का कत्ल। राजेंद्र नगर के बुधवेल इलाके में एक हौलनाक वाकया पेश आया, जहां साई कार्तिक नामी नौजवान को उसके करीबी दोस्त ने कत्ल कर दिया। जराये के मुताबिक साई कार्तिक ने अपने दोस्त सिद्धार्थ रेड्डी से 8 लाख रुपये कर्ज लिए थे, लेकिन रकम वापस न करने पर दोनों के दरमियान तनाव बढ़ता गया। जब सिद्धार्थ ने बार बार पैसों का तकाजा किया तो साई कार्तिक ने न सिर्फ टाल मटोल की बल्कि मुबैना तौर पर उसे धमकियां भी दी। गुज़िश्ता रात दोनों अपने एक और दोस्त के साथ कमरे में मौजूद थे और शराब नोशी कर रहे थे। नशे की हालत में साई कार्तिक और सिद्धार्थ रेड्डी के दरमियान शदीद झगड़ा हुआ, जो आखिरकार मौलिक हमले में तब्दील हो गया। सिद्धार्थ ने साई कार्तिक पर हमला करके उसे मौके पर ही हलाक कर दिया। बताया जा रहा है कि साई कार्तिक का ताल्लुक़ वरंगल से है, जबकि मुलजिम सिद्धार्थ रेड्डी का ताल्लुक़ पुलवेंदुला से है। दोनों हाल ही में राजेंद्र नगर के बुधवेल इलाके में मुक़ीम थे। पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है और मुलजिम को जल्द ही गिरफ्तार किए जाने की तवक्को है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। మార్నింగ్ అరౌండ్ 1:30 టైంలో బుద్వేల్లో ఒక రూమ్లో ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడని తెలియక మనం రాజనగర్ పోలీస్ నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోయిన వ్యక్తి సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు, 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే. ఈ సిద్ధు రెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని, అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధు రెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి వీళ్ళు ప్లాన్ ప్రకారం, సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత మత్తులో అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి నవీన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తన్ని పట్టుకొని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన సిద్ధారెడ్డిని తన్ని మన కస్టడీలో ఉన్నాడు. తను అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి చంపాలనుకుంటు సార్? దాంట్లో ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని ఒకటి కక్ష, అదేవిధంగా తన ఫస్ట్ భార్య విడిపోవడానికి, తన నుంచి విడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కోపం పెంచుకొని చంపడం జరిగింది. మీ పేరు అయిపోయారన్నా? ఏమైంది రాత్రి? ఏమైంది? కుర్చీలకి మంచాలకి నవ్వారు అజీవోడు.